నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 5 ఏళ్ల జగన్ జమానా మద్యం కుంభకోణం గుట్టు తేలనుందా? మీ మీద ఒట్టు మద్యం నిషేధం చేస్తానంటూ వచ్చి అదే ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకున్న మద్యాసురుల ఆట కట్టనుందా? ఢిల్లీ, ఛత్తీస్గఢ్ని మించింది అంటున్న ఏపీ మద్యం కుంభకోణంలో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు? పార్లమెంట్, లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే ఈ అక్రమార్జనల్లో 4,000 కోట్లు దేశం దాటిపోయాయి. అంతకు కొద్ది రోజుల ముందే రాష్ట్ర అసెంబ్లీని కూడా ఈ చర్చ కుదిపేసింది. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం మద్యం దారుణాలపై ఇప్పటివరకు ఏపీ సిఐడి నిగ్గు తేల్చిన అంశాలేంటి? ఈ కీలక పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? వేలాది మంది ప్రాణాలు తీసి, లక్షల మంది ఆరోగ్యాలు గుల్ల చేసి, కుటుంబాలను రోడ్డున పడేసి ఒక తరం భవిష్యత్తుని నాశనం చేసిన ఈ మద్య కుంభకోణంపై ఇప్పుడేం జరగాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఏ రాజేష్, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్ నుంచి; పల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ మాజీ చైర్మన్, గుంటూరు నుంచి. ముందుగా రాజేష్ గారితో. రాజేష్ గారు, రాష్ట్రంలో జగన్ జమానా మద్య కుంభకోణం ప్రకంపనలు పార్లమెంటు వరకు తాకాయి. ఈడీ విచారణకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏం జరిగింది ఈ విషయంలో? గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, అలాగే మీడియా, మాలాంటి వాళ్ళందరం కూడా ఎలుగెత్తి చాటుతున్న మద్యం అక్రమాల మీద, మద్యం అవినీతి మీద, మద్యాన్ని పెట్టుకొని ప్రభుత్వం సాగిస్తున్న ధనయజ్ఞం గురించి అంతిమంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా పార్లమెంటు వేదికగా దేశం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాల గురించి ప్రస్తావించడం జరిగింది. వాస్తవంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఈ అంశాలన్నీ కూడా, అంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్కు సంబంధించిన ఒక ఇన్ఫ్రా కంపెనీ ద్వారా దుబాయ్కి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా తరలించబడ్డ వేల కోట్ల రూపాయల అంశం తప్పిస్తే మిగిలిన అంశాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా చర్చనీయాంశమైన అంశాలే. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అసెంబ్లీ వేదికగా ప్రకటించబడ్డ వైట్ పేపర్లో కూడా తెలియజేయబడ్డ అంశాలే. ఎన్ని వేల కోట్ల రూపాయలు బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయబడ్డ, అంటే డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయబడ్డ మద్యం కేసుల ద్వారా దండుకున్న కమిషన్లు, అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు మద్యం కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరిగాయి అని చెప్పని మనందరం వార్తలు విన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం అవకతవకలు ఎన్ని వేల కోట్ల రూపాయలు స్థాయిలో ఉండుంటాయి అని చెప్పని ప్రజల్లో కూడా ఒక రకమైన ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్పని ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారితో సహా చాలామంది అధికారులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది ప్రముఖులు కూడా, అంటే ఉభయ రాష్ట్రాలకి సంబంధించి చాలామంది ప్రముఖులు కూడా అరెస్ట్ కావడం జరిగింది. పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతల వరకు అరెస్ట్ కావడం జరిగింది. మరి వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రెట్లు పెద్ద అవినీతి కుంభకోణం జరిగింది అనేది నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు సిఐడి ద్వారా ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించున్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తబడినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి అని చెప్పని నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్వయంగా లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి వివరాలు కనుక్కున్నప్పుడు ఖచ్చితంగా దీని గుట్టు రట్టవటానికి ఆస్కారం ఉంది. ఈ మద్యం అక్రమాల్లో పాలు పంచుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్న ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబెట్టడానికి తగిన భూమిక సిద్ధమైనట్టుగానే మనం భావించవచ్చు. లక్ష్మణ్ రెడ్డి గారు, అసలు జగన్ అధికారంలోకి వచ్చిందే మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అలా వచ్చి, కానీ తర్వాత ఏం జరిగింది? ఇచ్చిన హామీ మరచి అదే ఊబిలోకి ఎలా కూరుకుపోయారు? జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా చెప్పాడు, మేము అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తాము, ఎక్కడో 5 స్టార్ హోటల్స్లో మినహా ఇంకెక్కడా మద్యం అందుబాటులో లేకుండా చూస్తానని చాలా స్పష్టంగా పదే చెప్పి ఎన్నికల్లో గెలవడానికి అదొక మూల కారణమైంది. గెలిచిన తర్వాత మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే అనేక లోపాలకి ధనార్జన కేంద్రాలుగా మారుతాయని, బెల్ షాపులు పెరుగుతాయని, అక్రమ మద్యం వస్తుందని రకరకాలుగా చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. దాదాపు మొదటి 2 సంవత్సరాలు మద్యం షాపుల సంఖ్యను కూడా తగ్గిస్తూ వచ్చారు. తద్వారా కొంత బిల్ షాపులు కూడా తగ్గినాయి. కానీ లోతుకెళ్ళి పరిశీలిస్తే గతంలో ఉన్న డిస్టిలరీస్ అన్నింటినీ అత్యధిక భాగం
అధికారంలో ఉన్న పెద్ద బడా రాజకీయ నేతలు స్వాధీనం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి లీజుకి తీసుకొని లేదా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వారి పేరుతోనే బినామీ పేర్లతో ఆ మద్య వ్యాపారాన్ని కొనసాగిస్తూ 10 రూపాయల బాటిల్ని ప్రభుత్వానికి 20 రూపాయలకు అమ్ముతూ లేదా ఎక్కువ కమిషన్ ఇస్తూ మద్య వ్యాపారంలో అవినీతి అనేది పెద్ద ఎత్తున జరగడానికి తోడ్పడింది. ఆనాడు లోక్సభ సభ్యుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి వారు మ్యాక్డోవెల్ కంపెనీకి దక్షిణ భారతదేశంలో ప్రధాన డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. సింగరాకొండ దగ్గర వాళ్ళ కంపెనీ కూడా ఉంది, వాళ్ళ డిస్టిలరీ కూడా ఉంది. ఆ కంపెనీకి గత ప్రభుత్వం దాదాపు 400 కోట్లు పెండింగ్ ఉంచింది బిల్లు పే చేయకుండా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన ఎంపీ అయినా కూడా ఆ 400 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధపడకపోగా మ్యాక్డోవెల్ కంపెనీ జాతీయ కంపెనీ కాబట్టి కమిషన్లు ఆశించిన మేరకు రావనే ఉద్దేశంతో ఆ కంపెనీకి ఏమాత్రం ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండా ఉన్నారు. అత్యున్నతమైన మద్యం, ఎక్కువ మంది ఆదరించే మద్యం, ఎక్కువ మంది ఇష్టపడే మద్యం, వాటిని ప్రోత్సహించకుండా, వాటిని ప్రోత్సహించాలంటే వాళ్ళు కమిషన్లు ఆశించిన మేరకు ఎవరనే ఉద్దేశంతో వాటికి భిన్నంగా సొంత బ్రాండ్లు ఏర్పాటు చేసి ఆ బ్రాండ్ల మద్యం మాత్రమే అధిక ధరలకు కొని తద్వారా రాజకీయ బెనిఫిట్ పొందటం గమనించాం. ఎన్ని వేల కోట్లు ఉంటుందనేది స్పష్టంగా చెప్పలేం, కానీ వేలాది కోట్లు మాత్రం ఉంటుంది. ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు నాకు నచ్చిన మంచి పార్లమెంట్ సభ్యులు, నిజాయితీపరుడు, రాజకీయాల్లో ఏమాత్రం సంపాదించకూడదు, మేలు చేయాలనే తపనతో ఉండే శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తడం, అది చర్చ రావటం చాలా మంచి పరిణామం. అయితే కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వానికి ఈ మద్యం విషయంలో ఈ లోపాలు ఉన్న విషయం తెలీదా? ఒక ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఆంధ్రాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా గుర్తించలేకపోయారా? కాదు. వారి యొక్క రాజకీయ ప్రలోభాల కోసం, రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా ఆనాడు కేంద్ర ప్రభుత్వం మౌనంగానే ఉంది. రాజేష్ గారు, ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిఐడి విచారణలో 3,500 కోట్ల రూపాయల అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించాయని, ఇప్పుడు పార్లమెంటుకు తెలిపిన వివరాల్లో 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళిపోయినట్లు పేర్కొన్నారు. అసలు ఈ కుంభకోణం లోతెంత? పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపిన 3,000 కోట్ల రూపాయల అవినీతి భాగవతం ఏంటి అంటే, బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి ప్రొక్యూర్ చేయబడ్డ మద్యం బ్రాండ్లకు సంబంధించి ఏ రోజు ఏ బ్రాండ్ ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేస్తే అంత క్వాంటిటీకి సంబంధించి ఒక్కొక్క కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు, అంటే ఆ కేసు వెరైటీని బట్టి ఆ కమిషన్ వేరీ అవుతూ ఉంటుంది. అలా వసూలు చేయబడ్డ కమిషన్ల మొత్తమే గత 5 సంవత్సరాల కాలంలో బ్రోరజెస్ కార్పొరేషన్ అధికారికంగా కొనుగోలు చేసిన మద్యం మీద వచ్చిన కమిషన్లే 3,100 కోట్ల రూపాయల వరకు ఎస్టిమేట్ చేయడం జరిగింది. కానీ అదే వైట్ పేపర్లో ప్రభుత్వం ఇంకొక అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సుమారుగా 654 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాపులకు సప్లై చేసి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు డిస్టిలరీ యాజమాన్యాలు, ఆ షాపుల్లో పనిచేసే వర్కర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అధికారులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర పాలకుల వరకు అందరూ ఎవరు ప్రపోర్షన్ వాళ్ళు వాటాలు పంచుకున్నారు అని చెప్పని చెప్పడం జరిగింది. బహుశా అటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకానికే ఆస్కారం ఉంటే అది 650 షాపులకు మాత్రమే పరిమితం ఉండదు. నాకు తెలిసి ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిపిన 2,900 షాపుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసి ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక 400 పైగా షాపులు తర్వాత రోజుల్లో టూరిజం ప్రమోషన్ కోసం అని చెప్పని సూపర్ మార్కెట్ల పేరిట, అంటే లిక్కర్ స్టోర్స్ పేరిట నగరాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత వరకు ప్రతి చోట కూడా ఈ అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు ప్రభుత్వ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన లిక్కర్కి సైమల్టేనియస్గా ప్యారలల్గా ఈ లిక్కర్ అమ్మకాలు కూడా జరిగాయి. దీన్ని ప్రాపర్గా క్వాంటిఫై చేసే ప్రాసెస్లో సిబిఐ ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుపుతూ ఉంది. ఆ సిఐడి జరుపుతున్న ఎంక్వైరీలో కూడా వాళ్ళు కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఎంచుకుంటూ ఉన్నారు. డిస్టిలరీస్ ఎంత పవర్ కన్జంప్షన్ చేశాయి, ఎంత రా మెటీరియల్ ప్రొక్యూర్ చేశాయి, వాళ్ళు వెహికల్ లాజిస్టిక్స్ రికార్డు దగ్గర నుంచి మొత్తం అన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే అధికారికంగా ఆ ప్లాంట్ పనిచేస్తే ఎంత లిక్కర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంది, బ్రోవరేజెస్ కార్పొరేషన్కి ఎంత సప్లై చేశారు, నిజంగా ప్రొడ్యూస్ చేసిన ఆ లిక్కర్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత క్వాంటిటీ ఉండొచ్చు అనే అంచనాలతో ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికారికంగా బ్రోవరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసిన లిక్కర్కి అందిన కమిషన్ల భాగవతం బయటకు వస్తుంది. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం కూడా బయటకు రావడం ఖాయం. లక్ష్మణ్ రెడ్డి గారు,
జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించడం వెనుక అస్సలు మతలబ్ ఏంటి? అంటే ఆనాడు నేను మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఆనాడు నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు నేను చెప్పిన అభిప్రాయం చాలా స్పష్టంగా, ప్రైవేట్ రంగంలో మద్యం షాపులు ఉంటే వారు అక్రమార్జన కోసం ధనార్జన ధ్యేయంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తారు, సమయపాలన పాటించరు, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతారు, అక్రమ మద్యం అమ్ముతారు, కల్తీ మద్యం అమ్ముతారు, రకరకాల మోసాలు చేస్తారు. ఈ మోసాలన్నింటి వలన వినియోగదారుడు నష్టపోతాడు. కాబట్టి ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తే ఢిల్లీలాగా తమిళనాడులాగా బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగింది ముందుగానే. ఆ సలహాను ఆయన ఆనాడు పాటించాడు. కానీ దాని ద్వారా డబ్బులు చేసుకుంటాడు, దాని ద్వారా డిస్టిలరీస్ నుంచి ఎక్కువ కమిషన్ పొందుతారు, దాని ద్వారా ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఆనాడు భావించలేదు. కానీ ఈరోజు చూస్తే డిస్టిలరీస్ని భయపెట్టి లీజుకి తీసుకొని పెద్ద పెద్ద రాజకీయ నేతలు అదాని అనే గ్రూప్ను ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ ద్వారా విపరీతంగా కమిషన్లు ఇవ్వటం కానీ ధరని పెంచి ప్రభుత్వానికి అమ్మడం ద్వారా కానీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆర్డర్ ఫర్ సప్లై అని ఓఎఫ్ఎస్ అనే ఒక భావన ఉంది. ఆర్డర్ ఫర్ సప్లై. ఈ బ్రివరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్న డిస్టిలరీస్ అన్నిటికీ ముందు ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాటి సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత ఆయా మద్యం షాపుల్లో అమ్ముడుపోయేదాన్ని బట్టి ఏ బ్రాండ్ ఎక్కువ అమ్ముడుపోతే ఆ బ్రాండ్ ఆటోమేటిక్గా మళ్ళా పర్చేజింగ్ ఆర్డర్ వస్తుంది, మళ్ళా సప్లై చేస్తుంటారు. ఇది జనరల్ పద్ధతి. ఆ పద్ధతికి స్వస్తి పలికి అక్కడ సత్యప్రసాద్ అని ఒక అతను, వాసుదేవరెడ్డి అని ఎండి బ్రివరేజ్ కార్పొరేషను, వీళ్ళిద్దరు కలిసి ఏ డిస్టిలరీస్కి ఎక్కువ ఆర్డర్ ఇవ్వాలి, ఏ డిస్టిలరీస్ నుంచి ఎక్కువ కొనాలి, ఏ బ్రాండ్ ఎక్కువ కొనాలి, ఇలాంటి నిర్ణయం వాళ్ళు చేయటం ద్వారా ఒక 2-3 డిస్టిలరీస్ నుంచే సగానికి పైగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోయే మద్యంలో సగానికి పైగా మద్యాన్ని 2-3 డిస్టిలరీస్ నుంచే కొనటం, తద్వారా విపరీతమైన అటు రాజకీయ లబ్ధి ఇటు అధికార ఆదాయ లబ్ధి రెండూ పొందిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రాజేష్ గారు, ఇప్పుడు అందరూ చెబుతున్న మాట ఛత్తీస్గఢ్ ఢిల్లీ కంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ఏపీలో మద్య కుంభకోణం చోటు చేసుకుందని. అయితే ఢిల్లీలో మద్యం కుంభకోణం ఎంత ప్రకంపనలు సృష్టించిందో, ఎన్ని అరెస్టులు జరిగాయో చూసాం. ఆ లెక్కన ఏపీలో ఏం జరగాలి? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మనం దీన్ని మాఫియాతో పోల్చొచ్చా, లేకపోతే అధికారులు, పాలకులు, వ్యాపారస్తులు కలగలిసి చేసిన దోపిడీతో కంపేర్ చేయొచ్చు అనేది మనమే లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ డిస్టరీసు నిర్వహణ జరిగింది అధికార పార్టీ నాయకుల ద్వారానే. అలాగే మద్యం అమ్మకాలు జరిగింది ప్రభుత్వ మద్యం షాపుల్లోనే. ఆ షాపుల్లో పనిచేసిన సేల్స్ బాయ్స్ కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలనే అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్సైజ్ మినిస్టర్కి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్కి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకి, వీళ్ళకి ఎవరికీ తెలియకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పని ఎవరినైనా నమ్మించే ప్రయత్నం చేస్తే అది ఆ నమ్మిన వారు అమాయకత్వమే తప్ప అసలు సిసలు జరిగిన అవినీతి ఎంత వ్యవస్థీకృతంగా జరిగిందనేది ప్రజలందరికీ ఒక స్పష్టత ఉంది. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 2019 నవంబర్లో కొత్త మద్యం పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. పాలసీ అనౌన్స్ చేసే నాటికి ఎగ్జిస్టెన్స్లో కూడా లేని అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ డిసెంబర్ 2వ తారీఖు రోజు ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. సహజంగా బ్రోవరేజెస్ కార్పొరేషన్కి బ్రోవరేజెస్ కార్పొరేషనే కాదు, ప్రభుత్వానికి వెండర్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ సప్లై చేయాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఆ కంపెనీ క్వాలిటీ అష్యూరెన్స్ జరిగి ఉండాలి. ఇటువంటి తర్వాత ప్రభుత్వ అవసరాలకు తగినంతటి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలి. వీటన్నింటినీ నిర్ధారించుకున్న తర్వాత కానీ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ కంపెనీకి అయినా సరే వెండర్గా రికగ్నైజేషన్ ఇవ్వదు, అగ్రిమెంట్ చేసుకోదు. కానీ ఇక్కడ ప్రభుత్వ పాలసీ అనౌన్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీ అదాన్ డిస్టిలరీస్, దానికి సొంత డిస్టిలరీ కూడా లేకున్నా కూడా బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 1300 కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అంటే ఏ ఉద్దేశంతో అన్ని 100 కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ఆ కంపెనీతో చేసుకోగలిగింది ప్రభుత్వం? ఆ కంపెనీ యజమానులు ఎవరు? ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు పదే మీడియా ముఖంగా ప్రస్తావిస్తే ఆయన మీద భౌతిక దాడికి ప్రయత్నం చేశారు, కానీ ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు అసలు డిస్టిలరీస్ యజమానులుగా ఎవరున్నారు, ప్రభుత్వానికి వెండర్స్గా ఎవరు సప్లై చేస్తూ ఉన్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పని
స్పష్టమైన ప్రశ్నలు ప్రభుత్వం ముందు లేవనెత్తితే ఆమె అని వ్యక్తిత్వానికి పాల్పడ్డారు తప్ప ఆమె వ్యక్తిత్వాన్ని నలుగురిలో పలచన చేసే విధంగా ఒక మహిళను కూడా చూడకుండా ఆమెని టార్గెట్ చేసి ఏకవచనంతో సంబోధిస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు తప్ప ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం జరగల. కాబట్టి వాళ్ళ నా ఉద్దేశం అయితే ఇవాళ ఛత్తీస్గఢ్లోనూ ఢిల్లీలోనూ జరిగిన మద్యం అక్రమాల కన్నా కూడా చాలా వ్యవస్థీకృతమైన నేరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుందనేది వాస్తవం. ఇవాళ మద్యం షాపులో ఒక సేల్స్ బాయ్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కలగలిసి చేసిన ఒక నెట్వర్క్ మాఫియా ఇది. మనకి రీసెంట్గా వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది, కసిరెడ్డి రాజ్ అనే అతను ఈ మద్యం కమిషన్ల భాగోతాన్ని మొత్తాన్ని నడిపించిన కర్త కర్మ క్రియ అతనే అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే తాను ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పడం జరిగింది. ఇవాళ లోక్సభ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు తొందరపడి కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా ప్రభుత్వ పరంగా అతని మీద కేసు నమోదైన స్పష్టత లేదు. అయినా సరే నాకు మధ్యంతర బెయిలు ముందస్తు బెయిలు ఇవ్వండి, పార్లమెంటు సమావేశాల ఉన్న దృష్ట్యా ప్రభుత్వం నన్ను అరెస్టు చేసే కుట్రబొనుతా ఉంది అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే హైకోర్టు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు వీళ్ళందరూ ఇంత ఉలికిపాటు గురవుతూ ఉన్నారు? అసలు ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా విదేశాలకు తరలించారు అని చెప్పని పార్లమెంటు వేదికగా స్పష్టత ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పని డిమాండ్ లేవనెత్తబడుతున్న తర్వాత ఇవాళ వైసీపీ నాయకుల్లో నాడు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళలో ఖచ్చితమైన ఉలికిపాటు కనిపిస్తూ ఉన్నదనేది వాస్తవం. వాస్తవంగా ఎక్సైజ్ మినిస్టర్గా నారాయణస్వామి గారు ఉన్నా ఆయన పాత్ర కానీ ఆయన ప్రమేయం కానీ ఆయనకి నిర్ణయాధికారం కానీ పెద్దగా ఉందని నేను అనుకోవట్లా. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో మిథున్ రెడ్డి గారి స్థాయిలో ఈ కసిరెడ్డి రాజ్ అనే స్థాయిలోనే ఇదంతా సెంట్రలైజ్ జరిగిన ఒక మాఫియాగానే దీన్ని పరిగణించవచ్చు మనం. లక్ష్మణ్ రెడ్డి గారు, జగన్ ఏలుబడిలో సర్కారీ మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలే నిర్వహించడం, డిజిటల్ లావాదేవీలకు అనుమతి ఇవ్వకపోవడం చూస్తుంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన కుంభకోణంలా అనిపించట్లేదా? అంటే నేను ఆ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నా బాధ్యత కేవలం మద్యం దుష్ఫలితాలని ప్రజలకు వివరించే ప్రచార కమిటీగా చైర్మన్గానే ఉన్నాను. అయినా చాలా సందర్భాల్లో ముఖ్యమైన నేతలతో కానీ అధికారులతో కానీ అడిగాను. చిన్న చిన్న టీ స్టాల్ వాళ్ళు, అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదని రకరకాల కారణాలు చెప్తూ వచ్చారు. ఒక సందర్భంలో ఇంకా కంప్యూటరైజ్ చేయలేదు, ఇంకా సిస్టమ్స్ రాలేదు, సర్వర్ సరిగా పనిచేయటం లేదు, నెక్స్ట్ మంత్ పెడతాము, ఇట్లా కాలయాపన చేసుకుంటూ చివరిలో కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. అట్నే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది జరిగితే మాత్రం ఆ అవినీతి వందల కోట్లలో ఉండదు, వేల కోట్లలో ఉంటుంది. కారణం ఏంటంటే ఒక 20 రూపాయలు విలువ చేసే ఒక మద్యం బాటిల్ అమ్మేది 200 రూపాయలకి, అందులో ట్యాక్స్ ఉండేది 180 రూపాయలు. వేరే చోట నుంచి డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చి వేరే మద్యం షాపుల్లో అమ్మి 20 రూపాయలకు తీసుకొచ్చి అమ్మితే అక్కడ 180 రూపాయలు లాభం వస్తుంది, ప్రభుత్వానికి వెళ్ళదు, ఆ డబ్బు ఈ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ రకమైన అవినీతి ఆరోపణలు బలంగా వస్తున్నాయి. రాజేష్ గారు, అందరూ కోరుకుంటున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగప్రవేశం చేస్తే ఏం జరుగుతుంది? ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు దాదాపు 18,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు చెబుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటే ఎవరి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టాలి? ఇవాళ పాలకులుగా ఉన్న పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి ఆ నిర్ణయాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ నిర్ణయంలో గుండా వేల కోట్ల రూపాయలు దండుకోవటం సాధ్యపడినప్పుడు ఇవాళ ప్రభుత్వం సిఐడి ద్వారా విచారణ చేసి కొంత స్థాయి వరకు నిజాలు నిగ్గుదేల్చి అంటే పూర్తిగా సైంటిఫిక్ అప్రోచ్ తోటే ప్రభుత్వం కూడా విచారణ చేస్తుందనేది అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా డిస్టిలరీస్ వైపు నుంచి వాళ్ళు ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేశారో అనేది నిర్దిష్టమైన సమాచారం సేకరించిన తర్వాత ఆ ప్రొడ్యూస్ చేసిన క్వాంటిటీలో బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయంగా మిగిలితే వాళ్ళు గోడౌన్స్లో ఉండాలి, లేదు అనంటే ఎన్డీపీఎల్ ద్వారా అమ్మేసి ఉండాలి, లేదు అనంటే ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండా వేరే రాష్ట్రాలకి తరలించి ఉండాలి. మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయిన బ్రాండ్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం తప్ప దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఆ బ్రాండ్లు చలామణి కాలేదనేది వాస్తవం. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలామణి కాలేదు, ఆంధ్రప్రదేశ్లో చలామణి అయిన బ్రాండ్లు వేరే ఏ రాష్ట్రంలో కూడా చలామణి కాలేదనేది మనకున్న స్పష్టత. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కొన్ని వేల కోట్ల రూపాయల సరుకు డిస్టిలరీస్ నుంచి ఎన్డీపీఎల్ ద్వారా అమ్మకాలు జరిగి దాని ద్వారా సొమ్ము చేసుకున్నది స్పష్టంగా నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు ఆ స్పష్టంగా నిర్ధారణ అయిన డబ్బు కూడా అందులో కొంత భాగంగానే ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించిన ఆధారాలు లభ్యమయ్యాయి.
అందులో ఒక పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి సునీల్ రెడ్డి అని అతని ద్వారా 2,000 కోట్ల రూపాయలు తరలింపు అనుమానాస్పద ట్రాన్సాక్షన్గా పరిగణించాలి అని చెప్పిన వాళ్ళ పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చే నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఇన్వాల్వ్ అయిన పక్షంలో సిఐడి విచారణ పరిమితి కొంత స్థాయి వరకే ఉంటుంది. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఇన్వాల్వ్ అయితే ఒకవేళ విదేశాల్లో జరిగిన లావాదేవీలను కూడా వెలికి తీయడానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇటువంటి అక్రమంగా సంపాదించిన సొమ్ముని మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించినప్పుడు చాలా కఠినమైన చట్టాలు ప్రయోగించడానికి ఆస్కారం ఉంటుంది. వారి ఆస్తులు సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలు పాలు చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో కాకుంటే ఏమవుతుందంటే ప్రస్తుతం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 12-13 సంవత్సరాలుగా సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదై ఉన్నాయి. అవి ఇంకా ఇప్పటికీ కూడా ట్రయల్ స్టేజ్కి రాలేదు. అటువంటప్పుడు ఇప్పుడు కొత్తగా నమోదయ్యే కేసులు అవి విచారణ పరంగా ఎప్పుడొక లాజికల్ కంక్లూషన్కి వస్తాయి. ఎప్పటికీ వాళ్ళు తిన్న సొమ్ముని కక్కించగలుగుతాయి అనేది మనం ఇప్పటికే ఇదిమితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికి చట్టం ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంది. రాజకీయంగా పదవి, పరపతి, హోదా, డబ్బు ఉన్న వాడి దగ్గరికి వచ్చేప్పటికి చట్టం ఇంకో రకంగా ప్రవర్తిస్తుంది అనేది మన కళ్ళ ముందు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా నమోదయ్యే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఒకవేళ ఈడీ ఇన్వాల్వ్ అయ్యి కేసు నమోదు చేసినా, విచారణ వేగవంతం చేసినా, విచారణలో కీలక సాక్ష్యాధారాలు సేకరించగలిగిన, ఆ బాధ్యుల్ని అరెస్టు చేసినా, జైలు పాలు చేసినా వీలైనంత త్వరగా ఆ కేసులో ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చి అందులో నిర్ధారణ జరిగిన నేరాలని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని శిక్షలకు గురి చేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి జమ చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తులో మరొక నాయకుడు మరొక పాలకుడు ఈ విధమైన అక్రమాలకు పాల్పడని భయం ఏర్పడుతుంది తప్ప లేదు అనంటే ఇదే విధంగా దశాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక రకమైన ఉదాసీనత, మాకేం కాదులే అనే ఒక నిర్భయత్వం పాలకుల్లో కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. రైట్ అండి. లక్ష్మణ్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏపీలో జరిగిన ఈ మద్యం స్కామ్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉంది. ఒక స్థాయికి అది వచ్చింది. తప్పనిసరిగా దోషుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మనం గమనిస్తే గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో 100% ఓట్లు వస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా. అది రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, లేక లోక్సభ స్పీకర్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక అంశం మీద చర్చ జరిగినప్పుడు ఓటింగ్ కావచ్చు, అన్నిట్లో 100% ఓట్లు వచ్చే రాష్ట్రం బీజేపీకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్. దశాబ్దాల కాలంగా జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ఆరోపణలతో కొనసాగుతున్న కేసులు ఇప్పటికీ కొలిక్కిరాని పరిస్థితి. అంటే ఒక రాజకీయ సంకల్పం, కేంద్ర ప్రభుత్వానికి ఒక రాజకీయ సంకల్పం ఉంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఈ సంస్థలను పూర్తిగా వినియోగిస్తే తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుద్ది. ధన్యవాదాలు లక్ష్మణ్ రెడ్డి గారు, రాజేష్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.